అరే 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 ఏంటి రోయింగ్ ఇలానేనా చేసేది? రోయింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇవాళ మనం టోటల్గా ఒక లెసన్ తీసుకుందాం దా. బార్బెల్ రోయింగ్, బేసిక్ పెండ్లే రోయింగ్, అడ్వాన్స్ పెండ్లే రోయింగ్. సో చాలామందికి ఈ డిఫరెన్స్ ఏందనేది తెలియదు. మనందరికీ బార్బెల్ రోయింగ్ మాత్రమే తెలుసు. సో ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి జస్ట్ బార్బెల్ రోయింగ్ వరకు ఎండ్. ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్కి వచ్చే వాళ్ళకి పెండ్లే రో చేస్తారు. అసలు దానివల్ల యూజ్ ఏంటి, అసలు బ్యాక్ చాలామంది ఎందుకు అంత డెన్స్ ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, సేవ్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. కమా ఇవాళ మనం వచ్చేసి బార్బెల్ రో ఎలా చేయాలో నేర్చుకుందాం. బార్బెల్ రో, బేసిక్ బార్బెల్ రో, ఈసెంట్రిక్ గ్రిప్ కానీ అంటే ఓపెన్ గ్రిప్ కానీ క్లోజ్ గ్రిప్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అప్పర్ బ్యాక్ కోసం అయితే క్లోజ్ గ్రిప్, లోవర్ బ్యాక్ కోసం అయితే రివర్స్ గ్రిప్. సో బేసిక్గా దీంట్లో ఏం చేయాలి, 45 డిగ్రీ యాంగిల్లో మెయింటైన్ చేయాలి. బాడీ వెయిట్ అంతా ముందుకి, బార్ స్ట్రైట్గా లిఫ్ట్ అవుతుంది సో దట్ మీ మిడిల్ బ్యాక్ హిట్ చేయడానికి. ఇది ఒక బేసిక్ బార్బెల్ రో. 45 డిగ్రీ యాంగిల్ టు ద గ్రౌండ్ ప్యారలల్. ఓకే, పెండలే రోలో కంప్లీట్ 90 డిగ్రీ ప్యారలల్ టు ద ఫ్లోర్. దీంట్లో కూడా ఈసెంట్రిక్ గ్రిప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, క్లోజ్ గ్రిప్ కానీ తీసుకొని బేసిక్ పెండ్లే రోలో ఏమవుతుందంటే బార్ కింద టచ్ అవుతుంది ప్రతి రెప్. ఓకే 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 ఇలా. ఇప్పుడు మనం అడ్వాన్స్ అంటే బార్బెల్ రోయింగ్ని పెండ్లే రోని రెండు కలిపి చేస్తే బ్యాక్లో ఎంత థిక్నెస్ వస్తుంది, అసలు ఇది ఎలా పర్ఫామ్ చేస్తే బెటర్ ఉంటుంది అనేది కృష్ణప్రసాద్ చూపిస్తాడు మనకి ఈరోజు. చాలా గ్రిప్ తీసుకోవాలనుకుంటున్నాం, ఎసెంట్రిక్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎస్, ఎందుకు? నాకు అప్పుడు మిడ్ బ్యాక్ థిక్ బిల్డ్ అవ్వడానికి ఎస్ యూస్ఫుల్ అవుతుంది. అండ్ మంచి రో కూడా మూమెంట్ బాగుంటుంది. ఎస్, ఎందుకంటే ఇటు అప్పర్ బ్యాక్ వెల్ డెవలప్డ్ ఉంది. మిడిల్ బ్యాక్ కోసం మేము ఈ కాంపిటీషన్లో ఏం చేస్తున్నాం సో దట్ హీ ఈస్ గోయింగ్ ఫర్ ఓపెన్ గ్రిప్. అది గుర్తుపెట్టుకోవాల్సింది. చలో గో ఫర్ యువర్ స్టాండ్స్. 90 డిగ్రీ ప్యారలల్ టు ద గ్రౌండ్. దీంట్లో అడ్వాన్స్ పెండ్లేలో బార్ కింద పెట్టాం మనం, అది ఒక్కటే తేడా. చూడండి ఎలా చేస్తాడో, బార్ని ముందు నుంచి ఎలివేట్ చేసుకుంటూ లోపలికి రోయింగ్ చేస్తాడు. రెండు మిక్స్ చేస్తున్నాడు ఇక్కడ, బార్బెల్ రోయింగ్ని పెండ్లేని. కాకపోతే గ్రౌండ్కి టచ్ చేయట్లేదు, బార్ని ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అప్పర్ బ్యాక్ని, ట్రాపిజియస్ మసిల్స్ని, రాంబాయిడ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు లోవర్ బ్యాక్ని మ్యాక్సిమం కట్ చేయడానికి. గ్రేట్. ఒక అడ్వాన్స్ పెండ్లే రోయింగ్ ఫర్ థిక్ బ్యాక్. నీకు ఎలా ఫీలింగ్ వస్తుంది? ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి చేస్తున్నాను, హోల్డ్ చేస్తున్న ఫీలింగ్ ఉందన్న మజిల్ అండ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. మంచి రో చేయడానికి కూడా వస్తుంది. ఎస్ ఎస్ ఎస్, గ్రేట్. యా, అది గైస్